తిరుపతిలో టీడీపీ నేత జేబీపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇంటి వద్దకు మరణాయుధాలతో రావడం దారుణమని, ఇది తిరుపతి కాదు కడప సంస్కృతి అంటూ విమర్శించారు. వైసీపీ నేతలు అభద్రతా భావంతోనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరణాయుధాలతో ఇంటి వద్దకు రావడం తిరుపతి సంస్కృతి కాదని, ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేశారు. లేనటువంటి ఈ కడప స్టైల్ రాజకీయాన్ని ఇక్కడ ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వైసీపీ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. తిరుపతి ప్రజలు గమనించాల్సిన విషయం ఇదని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఒక చిన్న వార్త మొత్తం దేశాలకే వెళ్ళిపోయి అట్టుడికేటటువంటి వార్త ఇది. ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్న అతని మీద అటాక్ చేసి ఇప్పుడే కత్తి చూసాను. నేనైతే ఇంతవరకు అటువంటి కత్తులు ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ టైం చూస్తున్నా, బయట పడుంది ఒక కత్తి. అటువంటి కత్తి మాత్రం మరి అది ఎలాగా దాన్ని ఇచ్చేసారో కూడా నాకు అర్థం కాలేదు. ఇది చాలా అమానుషమైన చర్య. దీన్ని మేము అందొకటి మొత్తం రాష్ట్రం మొత్తం మీద డిఎస్సికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. శాంతియుతంగా వాళ్ళు నిరసన తెలియజేస్తారన్నదే మాకు మెసేజ్ ఇచ్చారు. వస్తారనేది మాత్రం మేము అసలు కలలో కూడా ఊహించలేదు. ఇది చాలా అమానుషమైన చర్య.